ప్రజల్ని అవమానపరిచిన వ్యక్తులు, ప్రజల్ని కించపరిచిన వ్యక్తులు, ప్రజల్ని అసహించుకునే వ్యక్తులు, లేదా ప్రజల్ని కనీసం దగ్గరకు రానివ్వని వ్యక్తులు చరిత్రలో ఏమంటాము చరిత్రలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. చరిత్రలో విజయం సాధించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ ప్రజల్ని అంటే తమను ఓడించారండి. ఇప్పుడు మనం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎందుకు ఓడించారో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి తెలుసు. కేసీఆర్‌కు తెలుసు. కేటీఆర్‌కు తెలుసు. హరీష్‌కు తెలుసు. తమ యాటిట్యూడ్ కారణంగానే తాము ఓడిపోయినట్టుగా ఇప్పటికీ వాళ్ళు అంగీకరించడం లేదు. కనుక మా యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది. మేము మా ప్రవర్తనలో మార్పు ఉండదు. మేము ఇట్లాగా వ్యవహరిస్తాము. మేము రాజుల్లాగా పరిపాలిస్తాము. మాకు అధికారం ఉంటే రాజులాగా పరిపాలిస్తాము. మేము చక్రవర్తులాగా పరిపాలిస్తాము. అంతే తప్ప మేము ఇంకో రకంగా లొంగిపోవడం గానీ, లేకపోతే ప్రజల పట్ల ప్రజలు వాళ్ళు ఓట్లేసిస్తారు అంతే. వాళ్ళకు ఓట్ల సమయంలో మనం డబ్బులిస్తాము. అట్లాగే అధికారులు ఉంటే అనేక పథకాల రూపంలో కూడా డబ్బులు పంపిణీ చేస్తాము. ఇవన్నీ జరుగుతుంటే ప్రజలు మనకు తప్ప ఓట్లు వేయడానికి ఇంకొక రకంగా ఇంకొకరికి ఓట్లేసే ఛాన్సే లేదు అని అనుకునే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఖమ్మంలో లేటెస్ట్‌గా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యను ఒకదాన్ని నేను చెప్తా. ఆయనేమనంటే, బిర్యానీకి ఆశపడి జనం అన్నం పోగొట్టుకున్నారు. నేను మళ్ళీ చెప్తాను ఆయన కామెంట్. ఆన్ రికార్డ్ మాట్లాడాడు ఆయన. చిట్చాట్ కూడా కాదు. బిర్యానీకి ఆశపడి జనం అన్నం పోగొట్టుకున్నారు. అంటే తినే అన్నాన్ని జనం పోగొట్టుకున్నారట. ఏది? బిర్యానీకి ఆశపడి. బిర్యానీ ఆశ చూపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిర్యానీ ఆశ చూపితే ఆ బిర్యానీ కోసం వీళ్ళు మామూలు తినే అన్నాన్ని పోగొట్టుకున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీని పోగొట్టుకున్నారు. కేసీఆర్‌ను పోగొట్టుకున్నారు. లేకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు అదే 2014-2023 వరకు వాళ్ళు ఏదో బంగారు తెలంగాణ అన్నారు కదా! ఆ తర్వాత ఐ థింక్ ఇప్పుడు డైమండ్ తెలంగాణ అయ్యేదో, లేకపోతే ఇంకేదైనా అంతకు మించి బియాండ్ ఇంకేదైనా ఉంటే ఆ తెలంగాణ అయ్యేదో మనకు తెలియదు. కానీ కేటీఆర్ చూడండి, ఇది పక్కాగా ప్రజల్ని అవమానించినట్లే, ప్రజల్ని కించపరిచినట్లే, ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లేనని నా విశ్లేషణ. ఎవరైనా సరే ఓడిపోతే మా ఓటమికి కారణాలు ఫలానా ఈ రకంగా మేము చేశాము, ఈ రకంగా పరిపాలించాము, ఈ రకంగా పథకాలు ప్రవేశపెట్టాము, ఆ పథకాలు సక్రమంగా ప్రజల్లోకి వెళ్ళలేదు, మధ్యలో అవి గోల్మాల్ అయ్యాయి, లేకుంటే దుర్వినియోగం అయ్యాయి, లేకుంటే మేము ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యాము. కనుక ఈసారి మళ్ళీ మీరు ఓటు వేయండి, మమ్మల్ని ఆదరించండి. మేము మళ్ళీ పొరపాటున కూడా గతంలో చేసిన పొరపాట్లు, తప్పిదాలు చెయ్యము. మేము చాలా వినయంగా ఉంటాము, ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా ఉంటాము అని మాట్లాడాలి తప్ప, ఈ రకంగా జనము బిర్యానీ కోసం ఆశపడ్డారు బై వాళ్ళట 5 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. చూడండి, అంటే 5 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాలంటే చూడండి, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన కారణంగా, ఇది బిర్యానీకి ఆశపడి ఓటు వేసిన కారణంగా వాళ్ళు తినే అన్నాన్ని పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళకి 5 ఏళ్ల పాటు ఈ శిక్ష అనుభవించాల్సిందే అని కూడా అన్నాడు ఆయన. ఎవరు? కేటీఆర్. అంటే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2028 డిసెంబర్లో మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఈ 5 ఏళ్ల పాటు ఈ శిక్ష వీళ్ళకి తప్పదు అని చెప్పదలుచుకున్నాడు ఆయన కేటీఆర్. అసలు ఇది ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే ఇట్లా మాట్లాడతాడని నాకైతే అర్థం కావట్లేదు. బాగా చదువుకున్న వ్యక్తి అని అంటాడు ఆయన. అండ్ చాలా విజ్ఞానం ఉంది అని అనుకుంటాడు. ఇంగ్లీష్ ఇతర భాషల్లో కూడా చాలా ప్రావీణ్యం ఉందని అనుకుంటాడు. అనుకోవచ్చు, మనకేమి అభ్యంతరం లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆ జిల్లా చెప్పదలుచుకోలేదు అండ్ ఆ లీడర్ పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఆయన నిన్న నాతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, సార్ కేటీఆర్ యాటిట్యూడ్లో ఒక్క చిన్న అంగుళం కూడా మార్పు రాలేదు సార్ అన్నాడు ఆయన. ఏంటి యాటిట్యూడ్ అన్నాడు? అదే సార్ అహంకారం అన్నాడు. అదే ఏం మరి అహంకార రాష్ట్ర సమితి అని పెట్టుకుంటే అయిపోతుంది కదా, భారత రాష్ట్ర సమితి ఎందుకు పెట్టుకున్నాడా మీ సారు అంటే, సరే పెద్ద సారే కేసీఆర్, ఆయన పాపం ఆయన అనారోగ్యము, లేకపోతే ఇతర స్ట్రెస్సు, కూతురి స్ట్రెస్సు, అట్లాగే కొడుకు స్ట్రెస్సు, మేనల్లుడి స్ట్రెస్సు, అంటే కుటుంబంలో జరుగుతున్న కలహాలు,
ఇవన్నీ కూడా పాపం ఆయనను బాగా ఇబ్బంది పెడుతున్నాయి సార్. సో, దీంట్లో ఈ మొత్తం వ్యవహారాల్లో కేటీఆర్ ప్రొయాక్టివ్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నాడు. ఎవరు? ఆయన నాకు తెలిసి 25 ఇయర్స్ నుంచి పార్టీలో ఉన్నాడండి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు ఎప్పుడైతే ఆ పార్టీలో చేరాడో, ఆయన ఇప్పటికి అదే పార్టీలో ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడాయన. బీఆర్ఎస్‌లో ఉన్నాడాయన. ఆయన, ఆయన చెప్పింది మనం నిజంగా కూడా జనరలైజ్ చేయొచ్చు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. మా ఫోన్‌లో ఇప్పటికి కూడా కేటీఆర్ గాని, లేదా కేటీఆర్ పీఏలు గాని ఎవరు ఎత్తరు సార్ అన్నాడు ఆయన. అది చూడండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నదేమిటి? చేస్తున్నదేమిటి? రేపు అధికారం ఇస్తే చేయదలుచుకుందేంటి? రేపు అధికారం మళ్ళీ వచ్చారనుకుందాం. మళ్ళీ ఇదే పోకడ గదా! మీకు 2014 నుంచి ఏ స్టైల్‌లో అయితే పరిపాలించారో అదే స్టైల్‌లో పరిపాలిస్తారు. మీరు ఫోన్ ఎత్తరు, మీ పీఏ ఫోన్ ఎత్తాడు, ఇంకెవడెత్తాడు. అసలు ప్రజల దగ్గరికి పోయే సమస్యే లేదు. ఇక్కడ ప్రజలు ఒకసారి ఓటు వేసి గెలిపించాలి అంతే. ఇక మిగతాదంతా లోకల్ ఎమ్మెల్యేలు చూసుకుంటారు. వాళ్ళు దంచేది దంచుకుంటారు అయిపోతుంది. సో, ప్రజలనేవాళ్ళు ప్రజల పట్ల అత్యంత చులకనగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే ఎవరైనా మోసం చేయొచ్చు కానీ ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు. ఒకసారి సాధ్యమవుతుందేమో, 2 సార్లు సాధ్యమవుతుందేమో, మూడోసారి అయితే అసలే కాదు. గుర్తుపెట్టుకోండి. అందుకే మూడోసారి ప్రజలు ఓడించారు. 2014లో తెలంగాణ సెంటిమెంట్ కారణంగానో, లేకుంటే కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారనో ఆయనకు అధికారం ఇచ్చారు. ఆ టర్మ్ తర్వాత 2018లో మళ్ళీ రకరకాల పథకాల వల్లనో, లేకపోతే ఇంకేదో వాళ్ళు కేసీఆర్ పట్ల అభిమానం చూపారు. సెకండ్ టర్మ్ కూడా గెలిపించారు. సెకండ్ టర్మ్ గెలిపించిన తర్వాత 2018 నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా వాళ్ళ బినామీల విజృంభణ చూశారు వాళ్ళు. విజృంభణ. ఇది రియల్ ఎస్టేట్ రంగాల్లో కావచ్చు, ఇంకేదైనా రంగాల్లో కావచ్చు, వాళ్ళ విజృంభణ చూసి ప్రజలకు విసుగెత్తిపోయింది. అండ్ కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతి అక్రమాలంటూ ఏవైతే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయో, పెద్ద ఎత్తున దుమారం చెలరుగుతూ వచ్చిందో, దాంతో ప్రజలు ఇంకా అసలు ఈ పార్టీ మనకి అధికారంలో ఉండడానికి వీల్లేదని మండకేసి కొట్టారు. వాళ్ళని తిరస్కరించారు. ప్రజలు మనల్ని తిరస్కరించారు అనే విషయంలో ప్రజల పట్ల ఇంకా మరింత వినయంగా, నమ్రతగా అండ్ ఇంకా విధేయంగా ఉండాల్సింది పోయి, మీరు బిర్యానీకి ఆశపడతారా భయ్? పేడకి ఆశపడి మీరు తినే అన్నం పోగొట్టుకుంటారా అంటే ఏమన్నట్టు? అంటే ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ బిర్యానీ ఆశ చూపి ఓడించింది. ఆశ చూపి గెలిచింది. అంటే ఇక్కడ కేటీఆర్ ఏం చెప్పదలుచుకున్నాడు? మీరు బిర్యానీ ఆశపడ్డారు, తినే అప్పటికి మీకు లభిస్తున్న అన్నాన్ని మీరు పోగొట్టుకున్నారు. అంటే మీరు మోసపోయారని చెప్పడం ఒకటి ప్రజల్ని, అట్లాగే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసగించింది అనేది ఇంకోటి. అంటే రెండు ఉన్నాయి ఇందులో. అంటే కాంగ్రెస్ పార్టీ మోసగిస్తే, ప్రజలు మోసపోతే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని చెప్పడానికి కేటీఆర్ ప్రయత్నించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఎక్కడి దాకా వెళుతుంది? ఈ రకమైన ధోరణి దీంతో సాధించేది ఏంటి మనకు అర్థం కాదు. అంటే కేటీఆర్ మరి విద్యావంతుడు, లేకపోతే బాగా చదువుకున్నాడని చెప్పినప్పుడు ఈ రకమైన అసలు ఇది ఏమిటి? ఈ రకమైన పద్ధతి ఏమిటి? ఈ రకంగా కాంగ్రెస్ హామీలకు జనం మోసపోయారు అంటే, ఒకవేళ మీరు రైతు బంధు అమలు చేయొచ్చు. అది అందులో 28,000 కోట్ల రూపాయలు గోల్మాల్ చేయొచ్చు. అది మోసం చేసినట్లు కాదు. ప్రజలకు రావాల్సిన సొమ్ము, అందవలసిన సొమ్ము దుర్వినియోగం అవ్వడాన్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా సమర్థించుకుంటుంది. మేము చేస్తాం బై, అట్లా చేస్తామంటే వాళ్ళ ధోరణి. 28,000 కోట్లు కాబట్టి రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తే మేము ఇంకో 50,000 కోట్ల దంచి పారేస్తాం. అంటే పెట్రోల్ బంకులు, జాతీయ రహదారులు, లేకపోతే క్రషర్లు, లేకపోతే అసలు వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు పేరిట డబ్బు పంపిణీ చేయడం, ఆ డబ్బు తమ బినామీలకి అందేటట్లు చేయడం, ఈ రకమైన పద్ధతిని మనం ఏమని మాట్లాడాలి? ఏ రకంగా చెప్పాలి? సో, ఇప్పటికైనా సరే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వాళ్ళు తమ వైఖరి మార్చుకుంటే తప్ప బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొక్కే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.